శాంతి. ఈరోజు మురళీ డేటు 17 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పావనముగా అయ్యేందుకు మొదటిది స్మృతి బలము, రెండవది శిక్షల బలము. మీరు స్మృతి బలము ద్వారా పావనముగా అయి ఉన్నతమైన పదవిని పొందాలి. ఈరోజు మురళీలోని ప్రశ్న, తండ్రి ఆత్మిక సర్జన్, వారు మీకు ఏ ధైర్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు? సమాధానము, ఇప్పుడు జబ్బు నయమైపోతుంది అని లౌకిక సర్జన్ ఎలాగైతే రోగికి ధైర్యమునిస్తాడో, అలా ఆత్మిక సర్జన్ కూడా పిల్లలైన మీకు ధైర్యమును ఇస్తున్నారు. పిల్లలు, మీరు మాయ ద్వారా కలిగిన జబ్బుల గురించి ఎలాంటి అధైర్యము కానీ గాబరా కానీ చెందకండి. సర్జన్ ఔషధమును ఇచ్చినప్పుడు ఈ జబ్బులన్నీ బయటపడతాయి. అజ్ఞానములో కూడా రాని చెడు ఆలోచనలు వస్తాయి, కానీ మీరు అన్నింటినీ సహనం చెయ్యాలి. కొంత శ్రమ చెయ్యండి, త్వరలో మీకు సుఖాన్ని అనుభవించే రోజులు రానే వస్తాయి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. అనంతమైన తండ్రి పిల్లలందరికీ అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి వచ్చారు అనే సందేశమును అందరికీ చేర్చాలి. తండ్రి ధైర్యమునిచ్చి ఓదారుస్తున్నారు. ఎందుకంటే భక్తి మార్గంలో, ఓ తండ్రి మీరు రండి, దుఃఖముల నుండి విడిపించండి, మాకు ముక్తినివ్వండి అని పిలుస్తూ వచ్చారు కదా. అందుకే తండ్రి ఇక కొద్ది రోజులు మాత్రమే ఓపిక పట్టండి అని ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎవరికైనా జబ్బు నయమైపోతూ ఉన్నప్పుడు త్వరలో నయమైపోతుంది అని చాలా ధైర్యంతో చెప్తారు కదా. ఈ చీచీ ప్రపంచము ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అని, ఆ తరువాత నూతన ప్రపంచంలోకి వెళ్తాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ధైర్యం కలిగించి కొంచెం శ్రమ చేయమని అంటున్నారు. ఇతరులెవ్వరూ ఇటువంటి ధైర్యమునైతే ఇవ్వలేరు. మీరే తమో ప్రధానమైపోయారు. మళ్ళీ మిమ్మల్ని సతో ప్రధానంగా చేసేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు ఆత్మలన్నీ పవిత్రమైపోతాయి, కానీ కొన్ని యోగ బలం ద్వారా పవిత్రమవుతాయి. కొన్ని ఆత్మలు శిక్షల అనుభవించి ఆ బలంతో పవిత్రమవుతాయి. శిక్షల బలం కూడా ఉంది కదా. శిక్షలను అనుభవించి పవిత్రులుగా ఎవరైతే అవుతారో వారి యొక్క పదవి తగ్గిపోతుంది. పిల్లలైన మీకు శ్రీమతం లభిస్తూ ఉంటుంది. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. స్మృతి చెయ్యకపోతే మీ పాపాలు 100 రెట్లు వృద్ధి చెందుతాయి. ఎందుకంటే పాపాత్ములుగా అయ్యి మీరు నన్ను నిందింపచేస్తారు. వీరు అసురీ నడవడికను చూపుతున్నారు. ఈశ్వరుడు వీరికి ఎటువంటి మతమునిస్తున్నారా అని మనుషులు నిందిస్తారు. ఉన్నతము పతనము కూడా జరుగుతాయి కదా. పిల్లలు అపజయమును కూడా పొందుతారు. మంచి మంచి పిల్లలు కూడా ఓడిపోతారు. కావుననే పాపాలు నశించవు. తరువాత తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. ఇది చాలా చీచీ ప్రపంచము. ఇందులో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓ తండ్రి వచ్చి భవిష్య నూతన ప్రపంచానికి మాకు దారిని చూపించండి అని అంటారు. పిలుస్తూ ఉంటారు. అటువైపు పాత ప్రపంచము, ఇటువైపు నూతన ప్రపంచము ఉంది అని బాబాకు తెలుసు. మీరు ఇతరులను దాటించే నావికులు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు ముందుకు వెళ్తున్నారు. ఆ పాత ప్రపంచము నుండి మీ లంగరు ఎత్తేశారు. కావున ఎక్కడకు వెళ్ళాలో ఆ ఇంటిని మాత్రమే స్మృతి చేయండి. నన్ను స్మృతి చేస్తే మీ మలినాలు అన్నీ తొలగిపోతాయి అని తండ్రి చెప్తున్నారు. యోగ బలము లేక శిక్షల బలము 2 ఉన్నాయి. ప్రతి ఆత్మ తప్పకుండా పవిత్రముగా అవ్వాల్సిందే. పవిత్రముగా అవ్వకుండా ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. అందరికీ తమ తమ పాత్ర లభించే ఉంది.
ఇది మీ అంతిమ జన్మ అని తండ్రి చెప్తున్నారు. ఈ కలియుగము ఇంకా బాల్యావస్థలోనే ఉంది అని మనుషులు అంటారు. అనగా మనుషులు ఇప్పటికంటే ఇంకా దుఃఖితులుగా అయిపోతారు అని అర్థము. ఇప్పుడు ఈ దుఃఖధామం సమాప్తమైపోతుంది అని సంగమయుగంలోని బ్రాహ్మణులైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ధైర్యమును ఇస్తున్నారు. కల్పం క్రితం కూడా నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాల మలినమంతా తొలగిపోతుంది అని తండ్రి తెలియచేశారు. నేను గ్యారంటీ ఇస్తున్నాను, కలియుగం తప్పకుండా వినాశనం అవుతుంది అని, సత్యయుగం తప్పకుండా వస్తుంది అని తండ్రి తెలియచేశారు. తండ్రి నుండి పాలన లభిస్తుంది. పిల్లలకు నిశ్చయము కూడా ఉంది. కానీ స్మృతి నిలవదు. అందుచేత మళ్ళీ మళ్ళీ ఏదో ఒక వికర్మ చేస్తూనే ఉంటారు. బాబా కోపం వచ్చేస్తుంది అని పిల్లలు అంటారు. దీనిని కూడా భూతము అని అంటారు. ఈ రావణ రాజ్యంలో 5 భూతాలు దుఃఖం ఇస్తూ ఉంటాయి. పాత జన్మ లెక్కాచారాలు కూడా మీరు సమాప్తం చేసుకోవాలి. ఎవరినైతే ఇంతకుముందు కామవికారం సతాయించలేదో వారిలో కూడా ఈ జబ్బు బహిర్గతం అవ్వచ్చు. ఇంతకుముందు ఇటువంటి వికల్పాలు వచ్చేవి కాదు, కానీ ఇప్పుడు ఎందుకు సతాయిస్తున్నాయి అని అంటారు. ఇది జ్ఞానము కదా. ఈ జ్ఞానము జబ్బునంతటిని కూడా వెలుపలికి లాగుతుంది. భక్తి జబ్బులన్నింటినీ వెలుపలికి తీయదు. ఇది అశుద్ధమైన వికారీ ప్రపంచము. 100కి 100 పాళ్ళు అశుద్ధముంది. 100% పతితము నుండి మళ్ళీ 100% పావనముగా అవ్వాల్సిందే. 100% భ్రష్టాచారము నుండి 100% పావన శ్రేష్టాచారి ప్రపంచముగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మిమ్మల్ని శాంతిధామము సుఖధామానికి తీసుకుని వెళ్ళేందుకు వచ్చాను. మీరు నన్ను స్మృతి చెయ్యండి, సృష్టి చక్రమును త్రిప్పండి, ఏవి కర్మలు చెయ్యకండి, ఈ దేవతలలో ఉన్న గుణాలను ధారణ చెయ్యండి. బాబా మీకు ఏ కష్టాన్ని ఇవ్వరు. కొన్ని నివాస గృహాలలో ప్రేతాత్మలు ఉన్నట్లయితే అగ్నిని అంటిస్తాయి, చాలా నష్టపరుస్తాయి. ఈ సమయంలో మనుష్యులందరూ చెడ్డవారే కదా. స్థూలంగా కూడా కర్మభోగాన్ని అనుభవిస్తున్నారు. ఆత్మలు శరీరం ద్వారా ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటారు. శరీరం లేకుండా దుఃఖమునిస్తాయి. పిల్లలు తెల్లని నీడవలే ఉన్న భూతాలను చూశారు. అయితే వాటి గురించి ఇప్పుడు మీరు ఏమీ ఆలోచన చెయ్యకండి. మీరు తండ్రిని ఎంత బాగా స్మృతి చేస్తే అంతగా ఇవన్నీ కూడా సమాప్తమైపోతాయి అని బాబా చెప్తున్నారు. ఇవి కూడా లెక్కాచారాలే కదా. మేము పవిత్రంగా ఉండాలని అనుకుంటున్నామని ఇంట్లో పిల్లలు అంటారు. అయితే ఇలా చెప్పేది కూడా ఎవరు? ఆత్మయే కదా. జ్ఞానము లేనివారు పవిత్రంగా ఉండవద్దు అని అంటారు. తరువాత కోట్లాటలు జరుగుతాయి, ఎన్నో గొడవలు కూడా జరుగుతాయి. ఇప్పుడు మీరు పవిత్ర ఆత్మలుగా తయారవుతున్నారు. వారు అపవిత్రులు కనుక దుఃఖమునిస్తారు. కానీ వారు కూడా ఆత్మలే కదా. వారిని ఈవిల్ ఆత్మలు అని అంటారు. శరీరం ఉన్నా శరీరం లేకపోయినా దుఃఖాన్నైతే ఇస్తాయి. జ్ఞానమైతే చాలా సులభము. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రత. పవిత్రత కొరకు తండ్రిని సంతోషంగా స్మృతి చెయ్యాలి. రావణుణ్ణి ఈవిల్ అని అంటారు కదా. ప్రస్తుత సమయంలో ఈ ప్రపంచమంతా ఈవిల్గానే అంటే చెడుగానే ఉంది. ఒకరి నుండి మరొకరు అనేక ప్రకారాలైన దుఃఖమును పొందుకుంటున్నారు. ఈవిల్ అని పతితులను అంటారు. పతిత ఆత్మలో కూడా పంచవికారాలు అనేక విధాలుగా ఉంటాయి. కొందరిలో కామవికారపు అలవాటు, కొందరిలో క్రోధము, కొందరిలో విసిగించే, కొందరిలో ఏడిపించే అలవాటు, కొందరిలో నష్టపరిచే అలవాటు అనేక విధాలుగా ఉంటాయి.
కొందరి వికారపు కోరిక తీరకుంటే క్రోధంతో చాలా కొట్టి హింసిస్తారు కూడా. ఈ ప్రపంచమే అలా ఉంది అని బాబా అంటున్నారు. కనుక తండ్రి వచ్చి ధైర్యం చెప్తున్నారు, హే ఆత్మల్లారా, పిల్లల్లారా, ధైర్యం వహించండి, దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యండి, నన్ను స్మృతి చేస్తూ ఉండండి. వృత్తి వ్యాపారాదులు మానేయమని బాబా ఎప్పుడూ చెప్పలేదు. మిలిటరీ వారు యుద్ధ భూమిలోకి వెళ్ళవలసి వచ్చినా వారికి కూడా శివ్ బాబా స్మృతిలో ఉండండి అని తండ్రి చెప్తున్నారు. యుద్ధ మైదానంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తాము అని గీతలోని శ్లోకాలను చదువుతూ వారు భావిస్తారు. అందువల్ల ఖుషీగా యుద్ధ రంగానికి వెళ్తారు. అయితే అలాంటి విషయమేమీ లేదు. ఒక్క శివ్ బాబాను స్మృతి చేస్తేనే స్వర్గంలోకి వెళ్తారు అని బాబా అంటున్నారు. ఒక్క శివ్ బాబాను మాత్రమే స్మృతి చేయాలి, అప్పుడు తప్పనిసరిగా స్వర్గంలోకి వెళ్తారు. ఇక్కడకు వచ్చిన వారు జ్ఞాన మార్గమును వదిలి వెళ్ళి మళ్ళీ పతితులైనప్పటికీ తప్పకుండా స్వర్గానికి వస్తారు. శిక్షలు అనుభవించి పవిత్రముగా అయ్యి మళ్ళీ తప్పకుండా వస్తారు. తండ్రి దయాహృదయులు కదా, ఎలాంటి వికర్మలు చెయ్యకుండా ఉంటే వికర్మాజీతులుగా అవుతారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు వికర్మాజీతులు కదా. రావణ రాజ్యంలో మళ్ళీ వికర్మలు చేస్తారు. విక్రమ శకము ప్రారంభమవుతుంది కదా. మనుషులకైతే ఏమీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు వికర్మాజీతులుగా అయ్యారు అని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. వికర్మాజీత్ నెంబర్ 1 అని అంటారు. తరువాత 2500 సంవత్సరాల తర్వాత విక్రమ సంవత్సరం ప్రారంభమవుతుంది. మోహమును జయించిన మోహాజీత్ రాజు యొక్క కథ కూడా ఉంది కదా. తండ్రి చెప్తున్నారు, నిర్మోహులుగా అవ్వండి. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. 2500 సంవత్సరాలుగా చేసిన పాపాలన్నీ 50-60 సంవత్సరాలలో తొలగించుకుని స్వయాన్ని సత్వప్రధానంగా చేసుకోగలుగుతారు. యోగ బలం లేకుంటే నెంబరు వెనుకబడిపోతుంది. మాల ఏమో చాలా పెద్దది. భారతదేశ మాల ముఖ్యమైనది. డ్రామా అంతా భారతదేశంపైనే తయారై ఉంది. ఇందులో ముఖ్యమైనది స్మృతి యాత్ర. బాబా ఇక ఏ విధమైన కష్టాన్ని ఇవ్వరు. భక్తి మార్గంలో అయితే అనేక మందితో బుద్ధి యోగాన్ని జోడిస్తూ ఉంటారు. ఇదంతా రచన. వీరి స్మృతి ద్వారా ఎవ్వరికీ కళ్యాణం జరగదు. ఇతరులెవ్వరి స్మృతి ఉండరాదు అని తండ్రి చెప్తున్నారు. భక్తి మార్గంలో మొదట నన్ను మాత్రమే భక్తి చేసి పూజ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ చివరిలో కూడా నన్ను మాత్రమే స్మృతి చెయ్యండి అని తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. తండ్రి చెప్తున్నారు, ఇతర సాంగత్యములన్నీ వదిలి నా ఒక్కరితోనే సాంగత్యం జోడించండి అని బాబా అంటున్నారు. అప్పుడు యోగాగ్ని ద్వారా మీ పాపాలన్నీ కూడా భస్మమైపోతాయి. అనేక పాపాలు చేస్తూ వచ్చారు. కామ కటారిని జలిపిస్తారు. ఒకరికొకరు పరస్పరం ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తూ వచ్చారు. ముఖ్యమైనది కామ ఖడ్గము. ఇది కూడా డ్రామాయే కదా. ఇటువంటి డ్రామా ఎందుకు తయారైంది అని కూడా అనరు. ఎందుకంటే ఇది అనాది డ్రామా అని పిల్లలకు అర్థమైంది. ఇందులో నా పాత్ర కూడా ఉంది అని బాబా అంటున్నారు. డ్రామా ఎప్పుడు తయారైంది, ఎప్పుడు పూర్తవుతుంది అనేది చెప్పలేరు. ఇదైతే ఆత్మలో పాత్ర నిండి ఉంది. ఆత్మరూపీ ప్లేట్ ఎప్పుడూ అరిగిపోదు. ఆత్మ అవినాశి. అందులో ఇమిడి ఉన్న పాత్ర కూడా అవినాశియే. డ్రామాను కూడా అవినాశి అని అంటారు. తండ్రి ఎవరైతే పునర్జన్మ తీసుకోరో వారే స్వయంగా వచ్చి రహస్యాలన్నీ అర్థం చేయిస్తారు. సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు.
తండ్రి కర్తవ్యం గురించి కానీ ఆత్మ కర్తవ్యం గురించి కానీ ఎవ్వరికీ తెలియదు. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఈ సమయంలో మానవులందరూ కూడా ఉత్తమ పురుషులుగా అవుతున్నారు. పవిత్రముగా తయారై ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళ్తాయి. శాంతిధామంలో ఆత్మలన్నీ పవిత్రముగా ఉత్తమముగా అయిపోతాయి. శాంతిధామము అంటేనే పావనమైనది కదా. నూతన ప్రపంచం కూడా పవిత్రమైనదే. అక్కడ శాంతి ఉండనే ఉంటుంది. శరీరం లభించిన వెంటనే ఆత్మలు పాత్రను అభినయిస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి పాత్ర లభించింది అని మనకు తెలుసు. అది మన సొంత ఇల్లు. అక్కడైతే మనం శాంతిలోనే ఉంటాము. ఎక్కడైతే పాత్రను అభినయించాలి. భక్తి మార్గంలో మీరు నన్ను అవ్యభిచారిగా పూజించారు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీకు దుఃఖము లేదు. ఇప్పుడు వ్యభిచారి భక్తి వలన మీరు దుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి దైవీ గుణాలు ధారణ చెయ్యమని చెప్తున్నా అసురీ గుణాలు ఎందుకున్నాయి? ఇక్కడికి వచ్చి పావనంగా చెయ్యమని తండ్రిని పిలిచారు. మరి అసలు పతితులుగా ఎందుకు అవుతారు? అందులోనూ ముఖ్యంగా కామ వికారమును జయించాలి. అప్పుడే కదా మీరు జగజ్జీతులుగా అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అని మానవులు భగవంతుణ్ణి అంటారు. అనగా వారిని క్రిందికి తీసుకుని వచ్చేశారు. ఈ విధముగా పాపాలు చేస్తూ చేస్తూ మహావికారీ ప్రపంచముగా తయారైపోయింది. గరుడ పురాణంలో కూడా రౌరవ నరకాన్ని ఎంతగా వర్ణించారు. అక్కడ తేళ్ళు, మండ్రగబ్బలు కరుస్తూ ఉంటాయి. శాస్త్రాలలో ఏమేమో చూపించారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వీటి ద్వారా నేను లభించను అని ఇంకా తమో ప్రధానముగా అయిపోతారు అని బాబా చెప్తున్నారు. అందుకే మీరు వచ్చి పావనంగా చెయ్యండి అని నన్ను పిలుస్తారు. అంటే మరి మీరు పతితులుగా అయినట్లే కదా. మానవులకు ఏమాత్రం అర్థమే కాదు. నిశ్చయ బుద్ధి కలవారు విజయులుగా అయిపోతారు. రావణుని పైన విజయం పొంది రామరాజ్యంలోకి వచ్చేస్తారు. తండ్రి చెప్తున్నారు, కామమును జయించండి. దీనిని గురించే చాలా గలాట జరుగుతుంది. అమృతాన్ని వదిలి విషమును ఎందుకు త్రాగుతారు అని పాట కూడా పాడతారు. అమృతము అనే పేరు విని గోముఖము నుండి అమృతం వెలువడుతుంది అని అంటారు. అరే, గంగాజలమును అమృతమని అంటారా? నిజానికి ఇది జ్ఞానామృతం గురించి చెప్పిన మాట. స్త్రీ తన 10 పాదాలను కడిగి పాదతీర్థం త్రాగుతుంది. దానిని కూడా అమృతమని భావిస్తుంది. అది అమృతమైతే మరి త్రాగిన వాళ్ళు వజ్ర సమానముగా అయిపోవాలి కదా. తండ్రి ఇచ్చే జ్ఞానము ద్వారా మీరు తప్పనిసరిగా వజ్ర సమానముగా అవుతారు. నీటిని అమృతము అని భావించి నీటిని ఎంతో ప్రసిద్ధి గావించారు. మీరు జ్ఞాన అమృతాన్ని త్రాగిస్తారు. వారు నీటిని త్రాగిస్తారు. బ్రాహ్మణులైన మీ గురించి ఎవ్వరికీ తెలియదు. వారు కౌరవులు, పాండవులు అని అంటారు. కానీ పాండవులు అంటే బ్రాహ్మణులేనని అర్థం చేసుకోరు. గీతలో పాండవులంటే బ్రాహ్మణులని భావించే విధంగా ఏ విధమైన పదాలు లేవు. ఇప్పుడు తండ్రి కూర్చుని సర్వ శాస్త్రముల యొక్క సారమును కూడా మనకు అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాలలో ఏమేమి చదివారో, నేను ఏమేమి వినిపిస్తున్నానో పరిశీలన చేసి అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అని తండ్రి అంటారు. ఇంతకుముందు విన్నదంతా తప్పు అని ఇప్పుడు యథార్థమును వింటున్నాము అని మీరు తెలుసుకున్నారు. తండ్రి అర్థం చేయించారు. మీరందరూ సీతలు లేదా భక్తులు. భక్తికి ఫలమిచ్చే రాముడు ఆ భగవంతుడు ఒక్కరే. నేను భక్తి యొక్క ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చాను అని వారు అంటున్నారు.
మనము స్వర్గంలో అపారమైన సుఖాన్ని అనుభవిస్తాము. అప్పుడు మిగిలిన వారందరూ శాంతిధామంలో ఉంటారు. అక్కడ సంపూర్ణమైన శాంతి లభిస్తుంది కదా. ఆ విశ్వంలో సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి. విశ్వంలో ఒకే ధర్మం ఉన్నప్పుడు శాంతి ఉండేది అని మీరు అర్థం చేయిస్తారు. అయినా సరే చాలామంది మనుషులు అర్థం చేసుకోరు. అతి కష్టం మీద ఏ కొందరో నిలుస్తారు. చివరిలో అయితే అనేక మంది వస్తారు. ఇంకెక్కడికి వెళ్ళగలరు? ఉండే దుకాణం అయితే ఇది ఒక్కటే కదా. ఉదాహరణకి దుకాణంలోని వస్తువులు బాగుంటే ఒకే ధర అయితే ఉంటుంది. ఇది శివబాబా దుకాణము. వారు నిరాకారులు. బ్రహ్మ కూడా తప్పకుండా అవసరమే. మీరు బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు అని పిలువబడతారు. శివకుమారీలు అని పిలువబడరు. బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవుతారు అని బాబా అడుగుతున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, దేవతల వంటి గుణాలను స్వయంలో ధారణ చెయ్యాలి. లోపల ఏవైతే చెడు సంస్కారాలు ఉన్నాయో, క్రోధము మొదలైన చెడు అలవాట్లన్నింటినీ వదిలివేయాలి. వికర్మాజీతులుగా అవ్వాలి అంటే ఇప్పుడు ఏ వికర్మలు చెయ్యకూడదు. సెకండ్ పాయింట్, వజ్ర సమానముగా శ్రేష్టముగా అయ్యేందుకు జ్ఞానామృతమును స్వయం త్రాగాలి, ఇతరులకు త్రాగించాలి. కామ వికారం పైన సంపూర్ణ విజయమును పొందాలి. స్వయాన్ని సతో ప్రధానముగా తయారు చేసుకోవాలి. స్మృతి బలము ద్వారా పాత లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. ఈరోజు వరదానము, బుద్ధిని నాది యొక్క భ్రమ నుండి తొలగించి చిక్కుల నుండి ముక్తముగా ఉండే అతీతమైన ట్రస్టీ భవ. సారాంశము, బుద్ధి ఎక్కడైనా చిక్కుల్లోకి వచ్చినప్పుడు తప్పకుండా ఏదో ఒక నాది అనే భావము ఉంది అని అర్థం చేసుకోండి. ఎక్కడైనా నాది అనే భావన వచ్చింది అంటే అక్కడ బుద్ధి భ్రమించింది అని అర్థము. గృహస్థులుగా ఆలోచించినట్లయితే గడబిడ లేక గందరగోళము అవుతుంది. అందువలన పూర్తి న్యారాగా ట్రస్టీగా అయిపోండి. ఈ మేరాపన్ అనగా నా పేరు చెడిపోతుంది, నా గ్లాని జరుగుతుంది, ఇలా ఆలోచించడమే చిక్కుకోవడము. తరువాత సమస్యను పరిష్కరించేందుకు ఎంతగా ప్రయత్నం చేస్తారో అంతగా చిక్కుకుంటూ ఉంటారు. అందువలన ట్రస్టీలుగా ఈ సమస్యల నుండి ముక్తులుగా అవ్వండి. భగవంతుని పిల్లలు ఎప్పుడు కూడా చిక్కుల్లోనికి రారు. స్లోగన్, మీరు గొప్ప తండ్రికి పిల్లలు కనుక హృదయాన్ని చిన్నదిగా చేసుకోకండి, చిన్న విషయాలకు భయపడకండి. అచ్చా, ఓం శాంతి.